ఇదేంటి ఎడ్యుకేటెడ్ అటాకింగ్ సిస్టమ్, లీగల్ అటాకింగ్ సిస్టమ్. సచ్చి చెడ్డారాళ్ళు సిఐడి కూడా వెళ్ళిందని మనం చెప్తే గానీ తెలియలే, చంద్రబాబు గారు చెప్తే గానీ. సిఐడి వెళ్ళి వాళ్ళని విచారించింది, అక్కడికి వెళ్ళి ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఐడి వెళ్ళి ఒక దేశ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను విచారించిందంటే ఆటలు కాదు, ఉచ్చబడ్డది వాళ్ళకి. ఆగిపోయారు ఆ దెబ్బకి. సింగపూర్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏదో అవుతుంది, లేకపోతే ఏది కాదు అనేటటువంటి వెరి మాటలు నమ్మేటటువంటి అమాయకులు రద్దు చేసుకున్నారు, ఒప్పుకున్నారు ఈ రోజు వరకు. అందుకని లేకపోతే నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు వచ్చాక మళ్ళీ ఆ పేరు చెప్పి వీళ్ళ నుంచి కాంపెన్సేషన్ ఏమైనా మింగేస్తారేమో అన్నటువంటిది. అదేమి లేదు, వీళ్ళు మొన్న వెళ్ళొచ్చి అంత కూర్చుని వచ్చినా కూడా ఒప్పుకోలేదు కదా, నారాయణ, లోకేష్, చంద్రబాబు వీళ్ళందరూ వెళ్ళొచ్చినా కూడా. బట్ వాళ్ళు కాంపెన్సేషన్ కూడా అడగలేదంటే మన ఈ గొడవలో ఇంకా ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వల్ల కాలేదు, చంద్రబాబు ప్రభుత్వం వల్ల కాలేదు, జగన్ చేయించాడు కనకదుర్గ ఫ్లైఓవర్. డబ్బులు మధ్యలో వాడు తీసుకుని మిగతా డబ్బులు ముందు ఇస్తే గానీ నేను కట్టనని చెప్పి కూర్చున్నాడు కనకదుర్గ ఫ్లైఓవర్. వాడిని ఏం చేశాడో ఏం తెలియదు, అయిపోగానే కట్టేశాడుగా జగన్ రాగానే. అంతకుముందు ఏడాదిన్నర ఆపాడు, కన్స్ట్రక్షన్ బిగిన్ అయ్యాక ఏడాదిన్నర ఆపాడు. దానికి కేంద్రంది బాధ్యత అని చంద్రబాబుదే బాధ్యత అని కేంద్రం మాట్లాడారు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు 19 ఎలక్షన్. గడ్కరీ వల్లే అయ్యిందన్నారు. గడ్కరీది బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఇది. దీని కాంట్రాక్టర్ సోమా బిల్డర్స్ ఎవడో ఉన్నాడు, వాళ్ళు ఆల్రెడీ ఐపీ బ్యాచ్ బాబు అని చెప్పేసి గడ్కరీతో ప్రారంభోత్సవం చేయించాడు. గడ్కరీ కూడా ఆశ్చర్యపోయాడు ఇది పూర్తి చేయించడం. ఎందుకంటే గడ్కరీ ముందు నుంచి చెప్తున్నాడు దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఫాల్స్ బ్యాచ్, వాళ్ళు ఆల్రెడీ ఇంత ముందు డిఫాల్ట్ అయ్యి ఉన్నారు, వాళ్ళు బ్యాంకులో ఫ్రాడ్ అయ్యి ఉన్నారు, మనం ఒకవేళ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసినా వాళ్ళకి పోద్ది అంటే దానికోసం ఇంకో ఎస్పీబీ కింద పెట్టేసేసి వాళ్ళకి వేరే అకౌంట్ తీసేయమని చెప్పి రచ్చ చేస్తుంది. అప్పుడు అవదన్నారు, మధ్యలో ఆపేసి కూర్చున్నాడు. అలాంటి దాన్ని ఇతను ఏమయ్యాడో, ఇతను సీఎం అయిన తర్వాత కట్టి పూర్తి చేసి ఇచ్చాడు కదా. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా అప్పుడు సగంలో ఆగిపోయింది. అప్పుడు గడ్కరీ వల్ల కూడా కాలేదు అది, దాన్ని కూడా పూర్తి చేయించాడు కదా. బందరు హైవే అది మాత్రం పర్ఫెక్ట్ గా నడిచిపోయింది, దాంట్లో ఎట్లాంటి ఇబ్బందులు రాల. ఈ రెండింటికి ఇబ్బందులు వచ్చినాయి, ఎక్కువ ఇబ్బంది మాత్రం కనకదుర్గ ఫ్లైఓవర్. ఆ టైప్ లో రేపు పొద్దున ఆ భయం ఏదన్నా ఉంటే వీళ్ళు ఏముంది, వెరీ సింపుల్, నాకు తెలిసి సింపుల్ లాజిక్. ఇప్పుడు రేపు వచ్చాక ఇతను గవర్నమెంట్ ఫీజు తగ్గించేస్తాడు భారీగా. ఇప్పుడు కిందసారి చంద్రబాబు ఉన్నప్పుడు పెట్టిన ఫీజుని జగన్ సగానికి సగం తగ్గించాడు, సీట్ ఫీజు. ఇది ప్రైవేట్ కాలేజీల ఫీజుల్ని